ఆశా వర్కరు, అంగన్వాడీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జో లేదంటే రేషన్ షాపు ఇది ఒకసారి వస్తే జీవితకాలం బతికేస్తాం అనేటటువంటి ఆశ ఉండేది. ఇప్పుడు అయిపోయినాయి. ఏ ఉద్యోగాలైనా సరే ప్రభుత్వాలు మారితే దాన్ని ఏమంటారు, డెమోక్రటికల్ గవర్నమెంట్స్ కాకుండా, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ కాకుండా పొలిటికల్ గవర్నెన్స్లో వస్తే రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా నడిచి మాకు కావలసినోడు పదవిలోకి రావాలి, నువ్వు పక్కకి తప్పుకో అని చెప్తే అదేదో రాజకీయ పార్టీల కార్యక్రమం తరహాలో రాజీనామాలు చేయమని ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ ఉద్యోగుల్ని సైతం ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం ఇది. ఉపాధి హామీ పథకం పనులు పరిశీలించేందుకు వెళ్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ని టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారంటూ సాక్షి ఒక వార్తను హైలైట్ చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో శుక్రవారం జరిగింది. అరికెర గ్రామానికి చెందిన ఈరన్న ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ సానుభూతి పడ్డని వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి రాజీనామా చేయాలని స్థానిక టీడీపీ నాయకులు కొద్ది కాలంగా ఒత్తిడి తెస్తున్నారు. త్వరలోనే రాజీనామా చేస్తానని ఈరన్న వాళ్ళకి చెప్పినట్టు తెలిసింది. నేపథ్యంలో ఆయన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ఉపాధి హామీ కూలీల హాజరు కోసం బైక్ మీద గ్రామ శివారులోని కురువల్లి రోడ్డులో పని ప్రదేశానికి వెళ్తుంటే దుండగులు అడ్డగించి కళ్ళల్లో కారం జల్లి వేట కొడవలతో నరికి చంపారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కోసమే తన భర్తను అతి కిరాతకంగా చంపారని ఈరన్న భార్య నాగలక్ష్మి కన్నీటి పర్యంతం అయ్యారు. 2 వారాలుగా అరికెర గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దబ్బలగాది తమ ఇంటికి వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ను వదులుకోవాలని ఈరన్న మీద ఒత్తిడి చేస్తున్నానని ఆమె తెలిపారు. దబ్బలగాది అనే వ్యక్తి తన భర్తను హతమార్చినట్టు నాగలక్ష్మి ఆరోపించారు. ఈరన్న గ్రామంలో ఎవరితోనూ గొడవలు లేవని ఆమె వెల్లడించారు. ఈరన్నకు 4 కుమార్తెలు, 2 కుమారులు సంతానం. మొదటి కుమార్తెకు వివాహం చేయగా ప్రసవ సమయంలో మృతి చెందింది. కాగా ఈరన్న కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నామని, కేసులో ఎవరన్నా వదిలే ప్రసక్తి లేదని పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.